చూడండి పచ్చడి అయిపోయింది. లాస్ట్ కొంచెం కొత్తిమీర. ఎవరైనా బెండకాయ పచ్చడి చేసుకుంటారా, ఎట్లుంటుంది అని అనుకుంటారు కావచ్చు. అవునండి, బెండకాయ పచ్చడి చేసుకుంటారు, తింటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి చూడండి. దీంట్లో చింతపండు అది కూడా ఏం అవసరం లేదు, చాలా బాగుంటుంది. చూడండి, ఎంతో రుచికరమైన బెండకాయ రోటి పచ్చడి. మీకు నచ్చితే నూరుకోండి. రోట్లేనా, మిక్సీ అయితే మెత్తగా అవుతుంది, ఇట్లా రాదు. ఇప్పుడు ఇది కచ్చపెచ్చగా ఉంది కదా, బాగుంటుంది. కర్రీ ఉన్నట్టుగానే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు చూడండి, పచ్చడి నూరుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఏమన్నా జిగుట ఉందా? ఏం లేదు. చూడండి చూడండి ఎంత బాగుంటుందంటే బెండకాయ పచ్చడి. పచ్చిమిర్చి, టమాటా, బెండకాయలు ఈరోజు పచ్చడి చేస్తా. బెండకాయలన్నీ పచ్చడి కట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇవి మంచిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. జిగుట ఉంటుంది అని అనుకుంటారు కానీ ఉంటుంది జిగుట, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీ, రైసులకు, ఏమిటికైనా కానీ బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు కట్ చేస్తా. బెండకాయలు కట్ చేసేసిన. టమాటాలు కొంచెం పెద్దగానే ఆయిల్లో వేస్తాం కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకొని ఎండాకాలం కిచెన్లో ఉండలేకపోతున్నామండి. ఎంత చెమటలు వచ్చేస్తున్నాయి, మొత్తం తడిసిపోతున్నాం స్నానం చేసినట్టుగా. చూడండి, ఎల్లిపాయలు ఇందాక వాటర్లో నానబెట్టినవి అందులోకి వెళ్ళి కడిగి తీసిన ఎల్లిపాయలు ఇందులోకి ఇంతే. బెండకాయలు, టమాటాలు, ఎల్లిపాయ, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు, ఆయిల్, ఇంతే. సింపుల్గా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మల్లెపువ్వు చూడండి, 4-5 అంతరాలు ఉంటుంది. మా ఇంట్లో ఉన్నది చెట్టు. ఈ చెట్టు ఉన్నది మల్లె చెట్టు. ఈ పూల చెట్టు కూడా ఉన్నది. ఇప్పుడు ఆయిల్లో పచ్చిమిర్చి వేయించుకొని ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మంచిగా గోలితే ఇవి కారం మిర్చి అండి. పచ్చళ్ళకి కారం మిర్చి అయితేనే టేస్ట్ ఉంటుంది. దొడ్డుగా ఉన్నా కానీ కొన్ని కారం ఉంటుంది, కొన్ని సన్నం ఉన్నా కానీ పచ్చగా ఉంటాయి. చప్పటి పచ్చడి అసలు అంత పెద్ద టేస్ట్ అనిపించదు, తీయగా అనిపిస్తుంది. వేగిపోయినాయి, ఇప్పుడు తీసేస్తా. ఇప్పుడు బెండకాయలు వేసేస్తా. బెండకాయలు మగ్గితే టమాటాలు వేసేస్తా. ఇంకోసేపు మగ్గనిద్దాం. బెండకాయలు ఉడికినాయా చూద్దాం. బాగా మెత్తగా ఉడకనవసరం లేదు, కొంచెం 70-80% ఉడితే సరిపోతుంది. ఇప్పుడు అవి ఉడికే పచ్చిమిర్చి రోట్లో వేసి దంచుకుందాం. మిక్సీలో వేస్తే తొందరగా మెత్తగా అవుతుంది. రోట్లో దంచుకుంటేనే కొంచెం కచ్చపచ్చగా దంచుకోవచ్చు, బాగుంటుంది కూడా. ఇప్పుడు
ఎల్లిపాయలు వేసి నూనెలు ఉడికినాయి కాబట్టి మంచిగా తొందరగా అవుతున్నాయి. పచ్చగా అయినవి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ పోసుకొని టమాటాలు మూత పెట్టేస్తే ఒక 2-3 నిమిషాల్లో పట్ట ఉడికేస్తాయి. టమాటాలు ఉడికినాయి. ఇప్పుడు ఇవి వేసేసి మిక్సీలో అయితే చల్లగా అయినాక వేయాలి, కానీ ఇందులో అవసరం లేదు. కొంచెం వేడిగా ఉన్నా ఏం కాదు. పట్టేనా ఉడికిపోతాయి. ఇప్పుడు బెండకాయలు వేసేస్తున్నా. బెండకాయ టమాటా రోటి పచ్చడి అండి. మీరు కూడా ఒకసారి చూడండి, వండుకొని ఇది పచ్చడి నూరుకొని చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మరి అంత జిగుట ఏముండదు.